ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీ జాతకంలో గనక ఇలా ఉంటే మీకు వివాహం ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా నేను చాలా వరకు మీకు రెమెడీసే చెప్పడం జరిగింది. ఈరోజు మీ జాతకం యొక్క కాంబినేషన్ చెక్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడు మీకు వివాహం ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటి ఆ అవకాశాలు ఏంటి అంటే, ఇది ఒకటే వీడియోలో గనక నేను మొత్తం చెప్పలేను కాబట్టి పార్ట్ 1 దగ్గర నుండి మొదలు పెడుతున్నానండి. అది ఎన్ని పార్ట్‌లు వెళ్తుంది అన్నది చూద్దాము మనము. ఇప్పుడు మీ జాతకంలో గనక 7వ స్థానంలో సూర్యుడు ఉన్నా, 7వ స్థానంలో శని ఉన్నా మీకు మ్యారేజ్ డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకు ఏమిటి అంటే 7వ స్థానంలో గనక మీకు శని ఉంటే అది పితృదోషాన్ని కలిగిస్తుంది. పితృదోషం కలిగినప్పుడు పితృదోషం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, పితృదోషం వంశాభివృద్ధి ఉండకూడదు, అలాగే ఉద్యోగాభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి ఉండకూడదు. కాబట్టి 7వ స్థానంలో శని ఉన్నా, 7వ స్థానంలో సూర్యుడు ఉన్నా మీకు వివాహం ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాంబినేషన్స్ గనక లెక్కేసుకుంటే మీకు శని చంద్రుడు ఒకే స్థానంలో ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి శని చంద్రులు కలిస్తే ఎందుకు మీకు అంటే, శని చంద్రులు కలిసి ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా బెటర్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమో, ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమో అంటే శని చంద్రుల యొక్క కాంబినేషన్ని మనం పునర్పు దోషము అని అంటాం. ఈ పునర్పు దోషం ఉన్నప్పుడు ఏంటి అంటే, బెటర్మెంట్ కోసం ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంతకన్నా బెటర్ అయినటువంటి సంబంధం వస్తుందేమో అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు వివాహాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏ స్థానంలో ఉన్నా కానియండి, శుక్ర చంద్రుల కలయిక కూడా వివాహాన్ని ఆలస్యం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్ర చంద్రులు కలిస్తే ఏంటండి అంటే, శుక్ర చంద్రులు కూడా ఆల్మోస్ట్ శని చంద్రుల్లాగానే పనిచేస్తూ ఉంటారు. శుక్ర చంద్రుడు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకా మంచి అందమైనటువంటి వాళ్ళు దొరుకుతారేమో అనేటువంటి ఒక భావన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పైగా శుక్రుడు చంద్రుడు కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎక్కువగా మేము చాలా అందంగా ఉన్నాము, మాకు అన్నీ ఉన్నాయి, ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమో అనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్ర చంద్రులు జాతకంలో కలిసి ఉన్నా, శని చంద్రులు జాతకంలో కలిసి ఉన్నా, 7వ స్థానంలో శని ఉన్నా, 7వ స్థానంలో సూర్యుడు ఉన్నా కానీ వివాహం ఆలస్యం అవటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మరి వీరికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి అంటే, మీరు జాతక పరిశీలన చేసుకోవడం అనేది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి మార్గము. అది కాకుండా ఒకవేళ గనక శని చంద్రులు నిజంగానే కలిసి ఉన్నారు, వివాహం ఆలస్యం అవుతుంది, ఏం చేయాలి అని అంటే, ఏదైనా సరే శనివారం రోజు నాడు సాయంత్రం 6 గంటల తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు కొంత ఈ నువ్వుల నూనె ఉంటుంది కదా, ఈ నువ్వుల నూనె ఒక హాఫ్ లీటర్ కానీ 1 లీటర్ కానీ మీకు చేతనైనంతలో ఒక హాఫ్ లీటర్ కానీ 1 లీటర్ కానీ డబ్బా తీసుకొని వెళ్ళి ఆ గుళ్ళో వాడమని చెప్పినంత మాత్రానే, అంటే మీరు ఆ గుడికి దీపారాధనకి మీరు నూనె ఇస్తున్నారు. దానివలన శని శాంతపడి మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శుక్ర చంద్రులు కలిసి ఉన్నప్పుడు ఏం చేయాలి ఏంటి అంటే, శుక్ర చంద్రులు కలిసి ఉన్న వాళ్ళు ఏదైనా సరే శుక్రవారం రోజు నాడు ఎంతో కొంత పులిహార నైవేద్యంగా మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి గుడికి కానీ, దుర్గాదేవి గుడికి కానీ వెళ్ళి ఏదైనా పులిహార కొంత నైవేద్యంగా సమర్పించి మీరు కొంచెం తీసుకొని మిగిలిన వారికి కొంచెం పంచడానికి ట్రై చేయండి. దీనివల్ల కూడా మీకు ఏమవుతుందంటే, శుక్రచంద్రుల యొక్క దోషం ఆగిపోయి మీకు వివాహం అవ్వటానికి మంచి అవకాశాలు వస్తాయి. మరి ఒకవేళ గనక సూర్యుడు 7వ స్థానంలో ఉంటే ఏం చేయాలి ఏంటి అంటే, ఏదైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి కానీ, లేదు అంటే ఏదైనా గుడికి కానీ మీరు కొన్ని గోధుమలు దానం చేయడం ద్వారా ఈ 7వ స్థానంలో సూర్యుడు ఉండి వివాహం లేట్ అయ్యేటువంటి సమస్య పరిష్కరింపబడటానికి అవకాశం దొరుకుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చినా పర్వాలేదు, మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గుడికి ఈ గోధుమలు అనేవి దానం చేయడం మంచిది. మరి ఎన్ని గోధుమలు దానం చేయాలి ఏంటి అంటే, కిలోంబావు అనేది మన లెక్క.
మీకు గనక ఒకవేళ 28 ఏళ్ళు దాటినా ఈ సూర్యుడు 7వ స్థానంలో ఉండి మీకు 28 ఏళ్ళు దాటినా కానీ మీకు మ్యారేజ్ అవ్వట్లేదు అంటే కనీసం 2.5 కిలోలు లేదంటే 3 కిలోలు మీరు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, ఆ గుడికి కానీ, దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కానీ దానం చేయటం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా సూచించబడుతుంది. ఇంకా వివాహం అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనం పార్ట్ 2లో చెప్తూ, ఆ పార్ట్ 2లో చెప్పినటువంటి దోషాలకి పరిహారం కూడా వెంటనే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను.